జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంస్మృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం వ్యాబలాత్కృత్య భుంక్తే ఘోరా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యస్య పాదనఖద్యోతిః అజ్ఞానధ్వాంతనాశనం తస్మై శ్రీగురుదేవాయ నతిరస్తు ఆత్మబంధవే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఈరోజు 3వ రోజులో మనం ప్రవేశించాం. గోదాదేవి అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం తిరుప్పావైలోని 3వ పాసురాన్ని ఇవాళ అనుసంధానం చేసుకుందాం. ముందుగా పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని ప్రతి పదార్థాన్ని భావాన్ని క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓంగి ఉలగళந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்குச் சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்களி மும்மாதி பெய்து ஓங்கு பெரும் சென்னலோடு கயலுகளா பூங்குவளை போதில் பொதிவண்டு கண்படுப்பாம் தேங்காதே புக்கிருந்து சீர்த்த முளை பற்றி வாங்காம் குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோதெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఇవాళ 3వ పాసురంలో ఈ వ్రతం చేయటం వల్ల కలిగేటువంటి ఫలాన్ని తాను తెలియజేస్తోంది. మొట్టమొదటి పాసురంలో ఈ వ్రతాన్ని చేయడానికి యోగ్యత ఎవరికి ఉంటుందో తెలియజేసింది. నీరాడ పోరువీర్ పోరుమినో అని చెబుతూ ఎవరికైతే భగవంతుని పొందాలి అనేటువంటి కోరిక మనసులో ఉందో వారంతా కూడా ఈ వ్రతంలో అన్వయించవచ్చు అని తెలియజేస్తూ 2వ నాటి పాసురంలో ఈ వ్రతాన్ని చేయటానికి కొన్ని నియమాలను తాను చెప్పింది. అవి ప్రేమతో చేసేటువంటి నియమములు, కఠినమైనవి కావు అని చెబుతూ నియమాలను 2వ పాసురంలో చెప్పింది. అలాంటి చిన్ని నియమాలను ప్రేమతో మనం చేసి ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే కలిగేటువంటి లాభం ఏమిటో, ప్రయోజనం ఏమిటో, ఫలం ఏమిటో ఈ పాసురంలో తాను తెలియజేస్తోంది. ఒక్కొక్క పదానికి అర్థాన్ని చూసి తెలుసుకొని దాని భావాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఓంగి ఒళగు అలంద. ఓంగి అంటే పెరిగి, ఒళగు అంటే లోకాలను, అలంద కొలిచినటువంటి, ఉత్తమన్ ఉత్తముడైనటువంటి వాని యొక్క పేరు పాడి నామ సంకీర్తనం చేయాలి.
అలా చేస్తూ నాంగల్ నం పావైకు మనమంతా కూడా మన యొక్క ఈ వ్రతం అనేటువంటి దాన్ని ఛాతి నిరాడినాల్ వ్రతము అనేటువంటి మిషతో మనం స్నానాన్ని ఆచరించినట్లయితే ఎలాంటి ఫలం కలుగుతుందో చెబుతోంది. తీంగు ఇంద్రి కష్టాలు తొలగిపోతాయి, ఈతి బాధలు లేకుండా పోతాయి. నాడెల్లాం తింగళి ముమ్మాది పెయిదు, నాడెల్లాం అంటే లోకమంతా కూడా తింగళ్ నెలకు ముమ్మాది పెయిదు 3 వర్షాలు కురుస్తాయి. అలా వర్షాలు కురవటం వల్ల పాడి పంట ఎట్లా ఉంటాయో తన అందమైన మాటల్లో తెలియజేస్తోంది. పంటలు ఎట్లా ఉంటాయిట అంటే ఓంగు పెరుం సెన్నెలూడు కయలుగడ, అక్కడ వరిచేలు ఉన్నాయి. ఆ వరిచేలు ఓంగు పెరిగి ఉన్నాయి. ఎట్లా అయితే వామనుడు పెరిగి ఉన్నాడో అట్లాగే ఈ వరిచేలు కూడా పెరిగి పెరుం సెన్నెల్ ఊడు, బాగా పెరిగినటువంటి ఆ వరిచేలల్లో కయలు ఉగడ, చేపలు తుళ్ళిపడుతూ ఉన్నాయిట. అట్లా సమృద్ధిగా ఉంది, పంట సమృద్ధిగా ఉంది అని తెలియజేస్తోంది. ఇంకా ఎట్లా ఉన్నాయిట అంటే పూంకువళై పోదిల్ పొరివండు కన్పడుప్ప, అందమైనటువంటి కలువ పుష్పాలు వికసించి ఉన్నటువంటి కలువ పుష్పాలలో పొరివండు కన్పడుప్ప, తుమ్మెదలు ఆ కలువలో ఉన్నటువంటి మకరందాన్ని గ్రహించి తాగి ఆ మకరందపు మత్తులో ఉండి అక్కడే నిద్రిస్తూ ఉన్నాయిట. అలాంటి పుష్పములు కలిగి ఉండేటువంటి సమృద్ధిని చూపిస్తోంది. పంట యొక్క సమృద్ధి ఎట్లా ఉంటుందో ఈ 2 మాటల్లో తెలియజేస్తోంది. ఈ పాడి ఎట్లా ఉంటుందో తెలియజేస్తూ తేంగాదే పుక్కు ఇరుందు, తేంగాదే అంటే సంకోచం లేకుండా భయపడకుండా, పుక్కు ఇరుందు లోపలకు ప్రవేశించి స్థిరంగా కూర్చోవాలట. ఎక్కడ లోపల ప్రవేశించాలి అంటే ఆవుల యొక్క పాలు పితకటం కోసంగా పశువుల కొట్టంలోకి ప్రవేశించి స్థిరంగా కూర్చొని శీర్తములై పచ్చివాంగా ఆ ఆవుల యొక్క స్తనములను పట్టుకొని ఒక్కసారి పితికినట్టయితే ఏమవుతాయి? పత్తివాంగ కొడం నిరైక్కుం వళ్ళల్ పెరుంబ సుక్కల్, కొండలు నిండేలాగా, కొడం అంటే కొండలు, నిరైక్కుం నిండిపోయేలాగా, వళ్ళల్ పెరుంబ సుక్కల్ ఉదారమైనటువంటి పశువులు ఉంటాయి. నీంగార సెల్వం నిరైందు తరిగిపోయినటువంటి నశింపనటువంటి ఐశ్వర్యం కలిగి ఉంటాము అంటూ పాడి సమృద్ధి, పంట సమృద్ధి, తరగనటువంటి ఐశ్వర్యము, ఈతి బాధలు తొలగిపోవటం, ఇవన్నీ కూడా ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల కలుగుతాయి అని ఫలాన్ని ఈ పాసురంలో గోదాదేవి తెలియజేస్తోంది. ముందుగా ఈ వ్రతాన్ని తాను చెబుతూ వామన వృత్తాంతాన్ని స్మరిస్తోంది. ఏం చేశాడు ఆయన అంటే ఓంగి ఒళగు అళందా, ఆయన పెరిగి ఈ లోకాలంతటినీ కూడా కొలిచాడు అని చెబుతోంది. ఎవరు అయినా ఉత్తమన్, అలాంటి వారే ఉత్తములు అని చెబుతోంది. భగవంతుడు వామనుడిగా ఈ లోకంలోకి ఆవిర్భవించాడు. ఎందుకు వచ్చాడు అంటే బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని తొలగించటం కోసంగా తాను తన యొక్క రూపాన్ని మార్చుకొని వచ్చాడు. వామనుడు అంటే వామన అవతారం మనకు తెలుసు. ఓ చిన్న మరుగుజ్జుగా తాను ఈ లోకంలోకి వచ్చాడు. భగవంతుడు సర్వలోకాలను నియమింపగలిగేటువంటి వాడు, సర్వలోకాలను శాసించగలిగేటువంటి భగవంతుడు ఒక వామన రూపంలో ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే తనను ఆశ్రయించిన వాళ్ళను రక్షించడం కోసంగా భగవంతుడు తనను తాను తక్కువ చేసుకొని కూడా ఈ లోకానికి వస్తాడు. తనను ఆశ్రయించిన వాళ్ళను రక్షించడం కోసంగా తను ఎంతటి కష్టాన్నైనా కూడా అనుభవిస్తాడు, సంతోషంగా అనుభవిస్తాడు. అలాంటిదే ఈ వామన వృత్తాంతం. ఇంద్రునికి
రాజ్యాన్ని సంపాదించి పెట్టడం కోసంగా, బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని తొలగించడం కోసంగా స్వామి ఈ లోకంలోకి వచ్చాడు. ఒక మరుగుజ్జుగా వచ్చాడు. యాచకుడిగా వెళ్ళి తాను బలిచక్రవర్తి ముందు నిలబడి యాచన చేశాడు. యాచన చేయటం అనేది హేయమైన పనిగా మనకు కనిపిస్తోంది. మరుగుజ్జుగా ఈ లోకంలోకి రావటం ఒక అసహ్యకరమైనటువంటి విధానం మనకు కనిపిస్తోంది. లోకులంతా చూసి గేలి చేసి హేళన చేసేటువంటి అవతారంగా మనకు కనిపిస్తోంది. కానీ భగవంతుడు దానినే తన రూపానుగా మలుచుకున్నాడు. అలా మలుచుకొని తాను ఈ లోకంలోకి వచ్చాడు. ఏం చేశాడట ఆయన అంటే ఓంగి పెరిగాడు. ఈ పెరగటము, పుట్టడము, తరగటము ఇవన్నీ మనకు కానీ పరమాత్మకు లేవు అని చెబుతారు. పుట్టుకే లేనటువంటి పరమాత్మ మన కోసంగా తాను అవతరించాడు, తాను పుట్టాడు అని చెబుతారు. అలా పుట్టి ఓంగి ఉలగు అలంద లోకాన్నంతటినీ కొలిచాడు. అంటే తన శరీరాన్ని సాగదీసుకున్నట్ట. ఇంత చిన్న పిల్లవాడిగా ఉన్నటువంటి స్వామి ఎప్పుడైతే దాన జలం, బలిచక్రవర్తి ఇచ్చినటువంటి దాన జలం తన చేతిలో పడిందో అప్పుడు తాను తన శరీరాన్ని పెంచుకున్నాడు, సాగదీసుకున్నట్ట. ఎంతగా సాగదీసుకున్నాడు అంటే ఈ లోకాన్నంతటినీ కొలిచేలా సాగనించుకున్నాడు. పోతన గారు భాగవతంలో ఈ వృత్తాంతాన్ని చెబుతూ అందమైన ఒక పద్యాన్ని చెప్పారు. ఇంతింతై వటుడింతయై మరియు తానంతై నభో వీడిపైనంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాడిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై అంటారు ఆయన. చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. అలాంటి వామనుడు ఇంతై అంతై ఆకాశంలో అంతై మేఘాలపైన అంతై సూర్య చంద్రులను కూడా దాటి ధ్రువలోకానికి, మహర్లోకానికి, సత్యలోకానికి ఎదిగి బ్రహ్మాండమంతా విస్తరిస్తూ ఆకాశం నుంచి ధ్రువలోకం వరకు కూడా చివరికి బ్రహ్మాండమంతటికీ కూడా అధిపతిగా తనను తాను సాగదీసుకున్నాడు. ఎంత కష్టపడ్డాడో కదా స్వామి. అప్పుడు ఒక పాదం చేత ఆ లోకాలంతటినీ కూడా కొలిచి రెండవ పాదం చేత ఈ భూమి అంతటినీ కూడా కొలిచాడు. ఇది వాత్సల్య పరిపూర్ణమైనటువంటి అవతారంగా మనకు చెబుతారు. భూమిపైన ఉండేటువంటి కొండలు, చెట్లు, మోడులు, రాళ్ళు, రప్పలు, ముళ్ళు, పొదలు ఎన్నున్నాయి. అన్నింటిపైన కూడా తన దివ్యమైన, సుకుమారమైన, సున్నితమైన పాదాన్ని పరచి కొలిచాడే. ఆ సుకుమారమైనటువంటి పాదములో ఎన్ని రాళ్ళు గుచ్చుకున్నాయో, ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో, ఎన్ని మోడులు బాధ పెట్టాయో స్వామికి. అలాగ మన కోసంగా స్వామి ఈ లోకంలోకి అవతరించి తన వాత్సల్యాన్ని ప్రకటించినటువంటి గొప్పనైనటువంటి అవతారము వామన వృత్తాంతం. అలాంటి వామనుడిగా స్వామి ఈ లోకంలోకి వచ్చి ఓంగి ఒళగు అలంద ఉత్తమన్, అలాంటి ఉత్తముడు అయినటువంటి స్వామి యొక్క నామ సంకీర్తనం చెయ్యండి అని చెబుతోంది. సాధారణంగా 3 రకాలుగా ఉంటారు అని చెబుతోంది మనుషులు. ఉత్తమ, మధ్యమ, అధమ అని. ఉత్తమ పురుషులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారుట అంటే తమకు ఎంత కష్టమైనా పర్వాలేదు, మిగతా అంతా సుఖంగా ఉంటే చాలు అని కోరుకునేటువంటి వాళ్ళని ఉత్తములు అని అంటాం. రెండవ తరగతికి చెందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మధ్యములు అంటాం. వీరు మనము బాగుండాలి, మన పక్కవాడు కూడా బాగుండాలి, అంతా బాగుండాలి అని కోరుకునేటువంటి వాళ్ళు మధ్యములు అంటాం. మరొకడున్నాడు, వాడిని అధములు అంటాం. ఎదుటివారు ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం సుఖంగా ఉంటే చాలు అని కోరుకునేటువంటి వాళ్ళు. పరమాత్మ ఎలాంటి వాడుట అంటే తాను ఎంతైనా కష్టపెట్టుకోవటం కోసంగా సిద్ధంగా ఉంటాడు.
తనను ఆశ్రయించిన వాళ్ళను సంతోషపెట్టడం కోసంగా, వాళ్ళను రక్షించడం కోసంగా తనను తాను కష్టపెట్టుకొని ఉండేటువంటి దివ్యమైనటువంటి ఉత్తమ పురుషుడు ఆయన. అలాంటి ఉత్తమ పురుషుని యొక్క గుణగణాలను నామ సంకీర్తన చెయ్యండి అంటూ గోదాదేవి పేరు పాడి భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేసి, నాంగల్ నం పావైకు చాత్తి నీరాడినాల్, నాంగల్ మనము, నం పావైకు మన యొక్క ఈ వ్రతాన్ని, వ్రతమనేటువంటి మిష చేత చాత్తి నీరాడినాల్ స్నానం చేసినట్లయితే ఏమవుతుంది? తీంగిన్రి నాడెల్లాం తింగళి ముమ్మాది పేరు. తీంగు ఇంద్రి ఏమిటట అంటే కష్టాలన్నీ తొలగిపోతాయిట, బాధలన్నీ తొలగిపోతాయిట. ఈతి బాధలు అని కొన్ని ఉన్నాయి. ఆ ఈతి బాధలన్నీ తొలగిపోతాయి, కష్టాలన్నీ తొలగిపోయి నాడెల్లాం తింగళి ముమ్మాది పేదు అంతటా కూడా లోకమంతా కూడా నెలకు 3 వర్షాలు పడతాయిట. ఈతి బాధలు అనేవి 6 రకాలుగా ఉంటాయి అని చెబుతారు. ఒకటి అతివృష్టి, రెండవది అనావృష్టి, మూడవది ఎలుకల బాధ, నాలుగవది మిడతల బాధ, ఐదవది చిలుకల బాధ, ఆరవది కఠినమైనటువంటి రాజుల బాధ. ఇవి ఈతి బాధలు అంటారు. పంటలు పండించేటువంటి రైతుకు వచ్చేటువంటి బాధలు ఇవి. అతివృష్టి, అనావృష్టి, మూషికా, శలభా, సుఖా, అత్యన్నాశ్చ రాజాన షడేతా ఈతాయ స్మృతా. ఇలాంటి బాధలు అన్నీ లేకుండా పోతాయి. అతివృష్టి అంటే ఎక్కువ వానలు పడటం, అనావృష్టి అంటే అసలు వర్షాలే లేకుండా ఉండటం, పోనీ పంట పండితే వాటిని ఎలుకలు కొట్టేయకుండా ఉండటం, ఎలుకలతో బాధని తప్పించుకుంటే వాటిని చిలకలు కొట్టేయకుండా చూసుకోవటం, చిలకలతో పాటు మిడతల యొక్క బాధ ఉంటుంది. వీటన్నింటినీ తప్పించుకొని పంట పండించుకుంటే వాటిని రాజు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. రాజు ఎత్తుకొని వెళ్ళిపోకుండా కాపాడుకునేటువంటి, ఆ బాధను కూడా తొలగించుకునేటువంటి అలాంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవేవీ లేకుండా ఉంటాయి. ఎక్కడెక్కడైతే ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం చేసుకుంటామో ఆ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇలాంటి కష్టాలు ఏవి ఏ రైతుకు కూడా ఉండవు. అంతా సుఖంగా సమృద్ధిగా పాడి పంటలతో ఉంటారు అంటూ చెబుతోంది. ఇంకా ఎట్లా ఉంటాయిటంటే నెలకు 3 వర్షాలు పడతాయి, పంట సస్యశ్యామలంగా ఉంటుంది. పంట ఎలా ఉంటుందో అందంగా చెబుతోంది. ఓంగు పెరుం సెన్నెలూడు కయలుగళ. వరిచేలు మంచిగా బలిష్టంగా ఎత్తుగా ఎదిగి ఉన్నాయిట. వరి కంకులు సమృద్ధిగా ఉన్నాయిట. ఆ పంట పొలాలు నిండుగా నీరు ప్రవహిస్తోందిట. ఆ నీటి లోపల ఉన్నటువంటి చేపలు సంతోషంతో తుళ్ళిపడుతున్నాయిట. ఇది ఈ పంట సమృద్ధిని తెలియజేస్తోంది. సమృద్ధిగా పంట పండుతోంది అనేటువంటి దానికి అందంగా చెప్పింది. దాంతోపాటు పూంకువళై పొదిల్ పొదిబండు కన్పడుప్ప, అందమైనటువంటి కలువ పుష్పాలు ఉన్నాయి. నీటిలోంచి వచ్చేటువంటి కలువ పుష్పాలు బలంగా విశాలంగా సుందరమైనటువంటి పుష్పాలలో మకరందాన్ని నింపుకొని ఉన్నాయిట. ఆ మకరందాన్ని తాగడం కోసంగా తుమ్మెదలు వాళ్తున్నాయి. ఆ తుమ్మెదలు ఆ పుష్పాల్లో ఉన్నటువంటి మకరందాన్ని తాగుతూ తాగుతూ ఆటమరచి అక్కడే ఆ పుష్పంలోనే నిద్రపోతున్నాయి. పొదివండు కన్పడుప్ప, నిద్రపోయేంత తాగి మకరందాన్ని ఆస్వాదించి ఆ ఆస్వాదనలో మత్తెక్కి అక్కడే నిద్రిస్తూ ఉండేటువంటి తుమ్మెదల్లాంటి పంట కలిగి ఉంటాము. పంట సమృద్ధి తెలియజేస్తోంది. దాంతోపాటుగా పాడి కూడా సమృద్ధిగా ఉంటుంది. ఎలా ఉంటుందో ఒక అందమైన మాటలో చెప్పింది.
తేంగాదే పుక్కిరిందు సీర్తములై పచ్చివాంగ. తేంగాదే అంటే సంకోచం లేకుండా వెళ్ళాలి. పశువుల కొట్టంలోకి భయపడటం ఎందుకు, సంకోచించటం ఎందుకు అంటే పాలు పితకడానికి సంకోచం కావాలి, పాలు పితకడానికి బలం కావాలి, భయపడుతూ వెళ్తాడట. కానీ ఎక్కడైతే ఈ వ్రతాన్ని మనం చేసుకుంటామో ఆ ప్రాంతం అంతా కూడా, అక్కడ ఉండేటువంటి పశువులన్నీ కూడా ఉదారమైనటువంటి పశువులుగా ఉంటాయి. వీడు కష్టపడి పాలు పెతకాల్సిన పని లేదు, వేళ్ళు నిప్పులు తెచ్చుకోవాల్సిన పని లేదు. ఆ పశువులు ఎలాంటివిట అంటే, వీడు ఎవరైతే పాలు పితకడానికి ఆ పశువుల కొట్టంలోకి ప్రవేశిస్తాడో ఆ వ్యక్తి ఒక కుండను పొదుగు కింద ఉంచి ఒక్కసారిగా ఆ పొదుగును పట్టుకొని లాగితే చాలట. కుడం నిరైక్కుం వళ్ళల్ పెరుంబ సుక్కల్. కుండలు నిండిపోయేలాగా ధారగా వాటంతటా అవే పాలను వర్షిస్తాయిట. అయితే వీడి బలం దేనికి కావాలి మరి అప్పుడు, సంకోచం దేనికోసము అంటే, నిండిపోయినటువంటి ఆ కుండను తీసి పక్కన పెట్టి మరొక కుండను పెట్టాలి, ఖాళీ కుండని. ఆ కుండ కూడా నిండిపోతే దాన్ని తీసి పక్కన పెట్టి మరొక ఖాళీ కుండను ఉంచాలి. ఇట్లా నిండిపోయినటువంటి కుండలను మార్చడం కోసంగా ఒక కుండ నిండిపోతే మరొక కుండను పెడుతూ వీడి బలం కావాలి. అలా భయపడుతూ కుండలు మార్చడం కోసంగా వీడి భయం కావాలి తప్ప, ఎన్ని కుండలు పెట్టినా కూడా వాటన్నింటి నిండా కూడా పాలను వాటంతట అవే స్రవిస్తూ ఉండేటువంటి ఉదారమైనటువంటి పశువులు ఉంటాయి అంటూ చెబుతోంది. అలాంటి నీంగార సెల్వం, తరగనటువంటి సంపద కలిగి ఉంటారు, ఎప్పటికీ నశించనటువంటి సంపద కలిగి ఉంటారు అంటూ ఇవాల్టి పాఠంలో ఈ వ్రతం చేయటం వల్ల కలిగేటువంటి ఫలాన్ని చెబుతోంది. ఈతి బాధలు ఉండవు, నెలకు 3 వర్షాలు కురుస్తాయి, పాడి సమృద్ధిగా ఉంటుంది, పంట సమృద్ధిగా ఉంటుంది, తరగనటువంటి సంపదలు కలిగి ఉంటాము అంటూ తెలియజేస్తోంది. ఈ పాసురాన్ని ఫలాన్ని చెప్పేటువంటి పాసురంగా మన పెద్దవాళ్ళు చెబుతారు. దీనినే ఆశీర్వాదంగా అందించడం జరుగుతుంది. ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు అని మన సంస్కృతంలో ఆశీర్వాదం చేసినట్టుగానే ఈ పాసురాన్ని కూడా విన్నపం చేస్తూ, ఇలాంటి వ్రతం చేయటం వల్ల పాడి సమృద్ధి, పంట సమృద్ధి కలుగుతుంది అని, కష్టాలు తొలగిపోతాయని, నశించటటువంటి సంపదలు, తరగనటువంటి సంపదలు కలిగి ఉండాలి అని ప్రార్థన చేస్తూ దీన్ని ఆశీర్వాద పాసురంగా అనుసంధానించడం జరుగుతోంది. కనుక ఇలాగా మనం ఈ వ్రతం చేసినట్లయితే పాడి సమృద్ధి, పంట సమృద్ధి కలుగుతుంది అని గోదాదేవి వాళ్ళ పాసురంలో తెలియజేసింది. ఇట్లా మన వ్రతాన్ని మనం చేయటాని కోసం ముందుకు సాగుతున్నటువంటి గోదాదేవికి పర్జన్యుడు వస్తాడు. వీళ్ళు స్నానం చేయటం కోసంగా వెళ్తున్నారు. అలాంటి స్నానం చేయడానికి వీళ్ళకి కావాల్సింది ఏమిటి, ఆనాటి కాలంలో వానలు లేవు కనుక వానని వర్షించటం కోసంగా, వానను కురిపించటం కోసంగా పర్జన్యుడు వస్తాడు. మీకు కావలసినటువంటి నీటిని నేను అందిస్తాను అని చెబుతాడు. అలా చెప్పినటువంటి పర్జన్యుడికి ఎలా వర్షించాలో తాను చెబుతుంది గోదాదేవి రేపటి పాసురంలో. ఎలా వర్షించాలో, ఎక్కడ వర్షించాలో అందమైనటువంటి మాటల్లో పర్జన్యునికి చెబుతోంది. దాన్ని రేపు అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.